I wake up every minute with the fever dreams. I push my mind to a limit where it needs to be. I work blind, got vision I don't need to see. I'm picking mind over matter, I believe in me. I need to find more hours in the day to breathe. Need to find more power in the way I be. And when my mind turns sour with the painful scenes, I need to scream out loud, I can't stop me. I wanna be the greatest like Rocky. You know I leave them all hating like a hobby. I'm out here making moves like a lobby. And if you ain't with me, it's your loss, see. I got my mind on the facts, I'm a python, grab what I like real fast. Stroke until I have everything I attack, everything that I lack, everything that I want, and I see, matter of fact. Cause I'm my own worst enemy. Only if I let it be. I can control anything if I can just think carefully. I control my destiny. Deep up in my mind I manifest it. Every morning I wake up obsessed, and everything I do the best. And deep within my mind you know I'll always manifest it. I'm my own worst enemy. Only if I let it be. I can control anything if I can just think carefully. I control my destiny. Deep up in my mind I manifest it. Every morning I wake up obsessed, and everything I do the best. And deep within my mind you know I'll always manifest it. ఏమై ఉంటుంది అసలు తనకి? కాల్ చేస్తే కలుస్తలేదు, ఇండిసైడ్ అయితే కనిపిస్తలేదు. వెళ్ళగానే వాళ్ళ అన్నయ్య వచ్చాక కాల్ అని చెప్పిన, ఇప్పటి వరకు కాల్ లేదు, ఒక్క మెసేజ్ లేదు. అసలు తనకి ఏమై ఉంటుంది? ఏమోరా నాయన, పిచ్చి లేస్తుంది, అసలు మైండ్ ఖరాబ్ అయిపోతుంది. అమ్మా రాజు, ఇప్పటికే ఇంత చికాకున్నా నా లైఫ్లో తను ఎవరు ఆలోచిస్తున్నారా? తను ఆద్య. తను ఎవరో తెలియాలంటే ముందు మీకు మా గతం తెలియాలి. ఏంటి మామ అలా చూస్తున్నావు? అమ్మాయి నచ్చిందా? అవును రాను, అమ్మాయి చాలా బాగుంది. ఆవురా మామ, ఇప్పుడే చూసావు కదా, అప్పుడే మాట్లాడితే మన ప్రాబ్లం అవుతుందేమో. తన కోసం ఎన్ని ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేయొచ్చాను.
హోయ్, ఏయ్ ఎవరు నువ్వు? నువ్వెవరో తెలీదు, నీ పేరేంటో తెలీదు, నువ్వు ఎక్కడ ఉంటావో కూడా తెలీదు, మీది ఎక్కడో కూడా తెలీదు. కానీ చూడగానే నాకు నచ్చేసావు. ఈరోజు నేను మిస్ చేసుకొని నేను చెప్పకుండా వెళ్ళాక అయ్యో నేను ఆ రోజు ఆ అమ్మాయికి నేను చెప్పలేదే, ప్రపోజ్ చేయలేదే అని మిగతా 60 సంవత్సరాలు నేను బాధపడ్డాను. అందుకే నేను చెప్తున్నా, నన్ను లవ్ చేస్తావా? నేను లవ్ చేస్తున్నా. ఐ లవ్ యూ. ఇతను ఎవరు? అప్పుడే చూసి ఇప్పుడే ప్రపోజ్ చేస్తున్నాడు. మేబీ ఇదేనేమో తొలి పరిచయంలో ఇష్టపడ్డాం. ట్రై చేద్దాం. ఏంటి అలా చేస్తున్నావు? ఒప్పుకోవచ్చు కదా. ఏంటి ఇలా వెళ్ళిపోతుంది? ఓయ్ కనీసం మీ పేరెంట్ చెప్పు. ఓయ్ నా ఇన్స్టా ఐడి ఇట్స్ రాజు అఫీషియల్, ఫాలో కొట్టి మెసేజ్ అయ్యి. సరే కానీ మన పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? రాజు, ఇప్పుడు మనం హ్యాపీగానే ఉన్నాం కదా, పెళ్లి మ్యాటర్ ఎందుకు, వదిలే, తర్వాత చూద్దాం. అవునా, సర్లే. అసలు ఏంట్రా కాల్ లిఫ్ట్ చేయట్లేదు? మొన్న హ్యాపీగానే బయటికి వెళ్ళినాం, ఇంటికి వెళ్ళింది కదా. ఈ మోరా, సరే మళ్ళీ ఒకసారి చేసి చూద్దాం. హలో హలో ఆద్య, ఏమైంది 2 days నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు అసలు? నాకు పని ఉంది, అందుకే లిఫ్ట్ చేయలేదు. ఏంటి ఆద్య అలా రెస్పాన్సిబిలిటీ లేనట్టు మాట్లాడుతున్నావు? అరే ఒక్కసారి చెప్తే అర్థం కాదా? పని ఉందని చెప్పా కదా. అదేంటి ఆద్య అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? అదేంటి లేదు, ఏం లేదు. నేను అమెరికా వెళ్ళిపోతున్నా, నాకు ఇంకొకసారి కాల్ చేయకు. నువ్వు నచ్చావు కాబట్టి మాట్లాడినా, ఇప్పుడు నచ్చట్లేదు. ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు? మరి ఇన్ని రోజులు చేసింది? అది జస్ట్ షిట్ రిలేషన్షిప్, అంతే, వదిలేసాయి. మరి మన పెళ్లి సంగతి ఏంటి ఆద్య? పెళ్ళా? నేను చేసుకుంటాను నీతో చెప్పానా? ఏంటి పెళ్ళి గిల్లి అని పిచ్చోన్లా మాట్లాడుతున్నావు? ప్లీజ్ ఆద్య, నువ్వు అట్లా అనకు. నువ్వు అట్లా అంటే నిజంగానే పిచ్చుని అయిపోతా. అయిపో, నాకేంటి, ఇంకోసారి నాకు కాల్ చేయకు. ఆద్య 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 ఒక్క నిమిషం. ఏ రాదు వెళ్దాం పారా. ఏ రాదు వెళ్దాం పారా. ఏ రాదు
ఇటు పిలుస్తుంటే అటు చూస్తున్నావేంట్రా నువ్వు? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? అన్నయ్యతో వచ్చా. ఏంటి తల్లి వాడిని చూస్తున్నావు? ఇప్పటికే నీ వాళ్ళ పిచ్చోడు అయిపోయింది, సరిపోదా? ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో, నీకే మంచిది, ప్లీజ్. అన్నయ్య ఏమైంది పిచ్చోడు అంటున్నావు? నేను తన దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడాలా? వద్దు తల్లి, ఇప్పటికే నువ్వు చేసిన చాలు, మళ్ళీ వాని జీవితంలోకి రాకు. ఒక్కసారి వెళ్ళి తనతో మాట్లాడతా ప్లీజ్. నువ్వు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాక వానికి యాక్సిడెంట్ అయింది, వానికి బ్రెయిన్ ఇంజురీ అయింది, మెంటల్లీ అన్ఫిట్ వాడు. ఏంటి ఏమైంది? నువ్వు ఫోన్ కట్ చేసిన డిప్రెషన్లో వాడు నడుచుకుంటూ వెళ్తుంటే ఆఫీస్కి లేట్ అయింది, వెళ్ళాలి తొందరగా. మేడం, నేను వచ్చే వరకు వర్క్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి. మీరు మీ టీం ఏం చేస్తారో నాకు తెలియదు. నేను వచ్చే వరకు మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసి పెట్టాలి. కళ్ళు కనిపిస్తలేవారా? అరే ఏంట్రా? షిట్. ఏ రాజు, నువ్వేనా? అన్న పడ్డాను అన్న, తొందరగా అన్న, ఫాస్ట్ ఎక్కాను. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ అబ్బాయి మాత్రం బతకాలి. అవునా, అలా జరిగిందా? సరే అమ్మా తల్లి, ఇంకోసారి వాడి జోలికి రాకు. పదరా రాజు, వెళ్ళిపోదాం పద. అరే మామ, ఏంట్రా అమ్మాయికి వెళ్ళి అలా చూస్తున్నావు? చూడక చాలా అవుతుంది మామ, చూడాలనిపించింది, అందుకే చూసిన. సరే కానీ నువ్వు ఒక్కోసారి అమ్మాయి గురించి ఆలోచించకు, అమ్మాయి జోలికి వెళ్ళకు, ఓకేనా? అవును, పొద్దున్న నుంచి టాబ్లెట్లు వేసుకోలేదు కదా, ఇస్తా ఆగు. అరే టాబ్లెట్స్ అయిపోయాయి, ఆను కాలిద్దాం ఒకసారి. హలో హలో, అను, ఎక్కడున్నావు? బయట ఉన్నా మామ. విని టాబ్లెట్స్ అయిపోయినాయి. అవునా, ఎంత టైం పడుతుంది? కొంచెం టైం పడుతుంది. సర్లే, నేను తీసుకొస్తాలే. సరే మామ 10 minutes రా, 10 minutes, 10 minutes వస్తా నేను, 10 minutes అంతే.
చెప్తున్నా, నేను వచ్చేదానికి అది బయటికి రావద్దు. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా నానా, నీకు కూడా చెప్తున్నా, అది కనుక బయటికి వస్తే మీకు ఇబ్బంది అవుతుంది చెప్తున్నా. ఇదే నా లాస్ట్ వార్నింగ్. సరే నాన్న. సరే చెప్పు. ఏంది నాన్న, ఏమైంది, ఏం జరిగింది? అదే వంతోనో తిరుగుతాను నాన్న, చాలాసార్లు చెప్పి చూసిన, అయినా కూడా వినట్లేదు. అర్థమైందా? నేను మాత్రం మీకు ముందే చెప్తా. సరే నాన్న, చూస్తా. దాన్ని మాత్రం బయటికి రాకుండా చూడండి. నేను వస్తా, బయటికి వెళ్ళి వస్తా. నీకు కూడా చెప్తున్నా విను, అన్నయ్య మీరిద్దరు కలిసి ఏదైనా ఏదో నాటకాలు చేశారనుకో చంపేస్తా చెప్తున్నా ముందే. నేను బయటికి వెళ్తున్నా, వచ్చాక చెప్తా మీ సంగతి. బాబా టాబ్లెట్స్ ఎర్రా వీడు. అరే మామా టాబ్లెట్ తెచ్చిండ్రా. అరే మామా, అరే వీడెడ్ పోయిండ్రా. హలో నాన్న, చెల్లె కనిపించట్లేదురా. ఏమైందమ్మా? చూసుకోలేదు నాన్న, ఉన్నది ఇంట్లోనే ఉన్నది, వాష్రూమ్కి వెళ్ళింది. పెద్ద చెల్లేదు? ఇప్పుడే షాప్కి వెళ్ళింది. ఓ ఓకే ఓకే, షాప్కి వెళ్ళిందా? సరే నాన్న, కూర్చో, నేను వెళ్ళి టీ పెట్టుకొస్తా. సరే అమ్మా. చెప్పరా. ఏంట్రా వస్తున్నా, 2 నిమిషాలు. ఏమైంది నాన్న? ఏంట్రా, ఎవడ్రా వీడు? వీని ఫ్రెండ్ వీడు. అయితే నువ్వు ఎత్తుకొచ్చిన సంగతి వీనికి తెలిసింది. వీడు పోయి పోలీసు వాళ్ళు చెప్పిండు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇక్కడికి వస్తారు. అయితే నాకేంట్రా, నా చెల్లకంటే నాకేది ఎక్కువ కాదు. ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం, ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఏ చెల్, ఏంట్రా తర్వాత చూసుకునేది? వాడు ఎత్తుకొచ్చింది నా చెల్లెనరా, నీ చెల్లెని కాదు. అర్థం చేసుకోమా, పోలీసు వాళ్ళు వస్తారు, ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం, పద. రే, నీ ఫ్రెండ్ నేను ఎప్పటికైనా చంపేది నేనేరా. ముందు నీ చెల్లెని ఎత్తుకోపోరా. ముందే లేని ఫ్రెండ్ని చూసుకోపో, పదరామా. ఎప్పటికైనా మిమ్మల్ని వదలండ్రా, చూసుకుందాం.
నీతో మాట్లాడాలి. కారెక్కు. సరే. నేనని ఊహించలేదా? ఎలా వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు? తెలుసా తెలుసా? భయం వేస్తుందా? భయం వేస్తుందా? అమ్మా భయం వేస్తుందా? వదిలేసి వెళ్ళిపోయినప్పుడు హ్యాపీగా ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు భయం వేస్తుంది? భయం వేస్తుందా? భయం వేస్తుందా? ఏంటి రాజు, నువ్వేనా అసలు? నేను నీ ఆద్యాని. రిలేషన్ ఆపు. అయినా నేను నిన్ను చంపేదామని తీసుకొస్తే నువ్వేంది నా ఆద్య నా ప్రేమ ఏంటి? రాజు, నన్ను ఇంటి దగ్గర వదిలేసే రాజు, ప్లీజ్ రాజు, నేను ఇంటికి వెళ్ళిపోతా, ప్లీజ్ రాజు. ఏయ్ నువ్వేంటి ఇక్కడ? రేయ్ ఎవర్రా? రేయ్ ఎవర్రా? ఎవర్రా తీసుకొచ్చింది? ఎవర్రా? రేయ్ ఏంటి ఏంటి భయంగా ఉందా? భయం వేస్తుందా? ఏంటి వదిలేయాలా? వదిలేస్తా. నిన్ను చంపి నీ ప్రాణాలు గాల్లో. రాజు, ఏం చేస్తున్నావు రాజు? ఏం చేస్తున్నావు రాజు? నన్ను వదిలే రాజు. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? పిచ్చోళ్ళ చేస్తున్నావు రాజు ఇక్కడ నువ్వు. నన్ను ఇలా చెయ్యకు రాజు, నన్ను వదిలే ప్లీజ్ రాజు, నీకు దండం ప్లీజ్ రాజు. చుప్ చుప్ చుప్. అయితే నీకేది కావాలి? ఐ మీన్ నేను దీంతో చంపనా, దీంతో చంపనా, లేదా దీంతో చంపనా, లేకపోతే ఈ కొడుకు చంపేసేనా? అయినా నువ్వు అడిగినా చెప్పోలే. బట్ ఈ సుత్తు అయితే అంత ఈజీగా నేను చంపనులే. ఓకే ఏంటి? వద్దా వద్దా? సరే అబ్బా, ఇదేంట్రా బాబు ఇంత నస పెట్టింది? ఇది కూడా వద్దా? అమ్మా